బండి సాయి భగీరథ్ పోక్సో కేసుపై ఒక పెద్ద మనిషి వచ్చిండబ్బా. పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి, చాలా అనుభవం ఉంది ఆయనకు. ఒక డాక్టర్, మళ్ళీ ఆయనే ఒక ఎంపీ, ఇట్లాంటి ఎన్నో కేసులు చూసిండు కావచ్చు. మంచి తీర్పు చెప్తారు కావచ్చు అని చెప్పి యావత్ తెలంగాణ ఉన్న ప్రజలే కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అబ్బాయి సార్ వచ్చిండ్రు రాబాయి, ఇక తీర్పు చెప్తాడు రాబాయి, కంపల్సరీ శిక్ష పడుతుంది రాబాయి అనుకున్నాం. సార్ ఏం చేసిండో ఒకసారి చూడురి. చెప్పడం కాదు, ఫస్ట్ చూసుకుందాం ఒకసారి. తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. అవును, పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం. నాయనా, నిజంగా మీకు నిజంగా ఓట్లు నిజంగా ప్రజలేసిరా సార్? ఎట్లా ఎంపీ అయ్యారు మీరు? అంటే మైకు ముందట పెడితే అసలు ఏం మాట్లాడుతున్నాం మన కనీసం ఇంగిత జ్ఞానం, అంటే కనీసం సోయి లేకుండా ఒక మంచి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కాదు. సరే, అదే ప్లేస్లో మీకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉంది సార్. అదే ప్లేస్లో మీ బిడ్డ ఉంటే నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, ఇదే స్టేట్మెంట్ ఇస్తారా మీరు? పిల్లలు అన్నాక తప్పు చేస్తారు కదా అంటే, ఓకే ఓకే నాకు గుర్తొచ్చింది. అంటే జూబ్లీ హిల్స్లో మీ కొడుకు దొరికిండు ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో, గుర్తుందా సార్ మీకు? జూబ్లీ హిల్స్లో 2018 అనుకుంటా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఫుల్ మద్యం సేవించిండు, దొరికిండు. అంటే అది ఇట్లా మైండ్లో పెట్టుకొని మీరు పిల్లలు అన్నాక తప్పు చేస్తారు అనుకుంటుర్రా? అది వేరు, ఇది వేరు సార్. మీరు డాక్టర్ కూడా ఎట్లయిరో నాకు అర్థమైతే లేదు. ఇది పోక్సో కేసు, అది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. పిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజం అంటే, ఇక ఈ వీడియో చూసినోడు రేపు పొద్దుగాల అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పోయి ఇక అదే పనులు ఉంటాడు. ఇక వాడు వచ్చి, నాన్న నేను కావాలని చేయలేదు నాన్న. ఏం నేర్పిస్తున్నారు సార్ సమాజానికి? నాకు అర్థం కాదు. మీరు నిజంగా చెప్పండి, ఆ ప్లేస్లో మీ బిడ్డ ఉంటే మీరు ఇట్లా మాట్లాడతారా? తెలంగాణ ప్రజలారా, ఈ వీడియోకి ఎవరు కనీసం కామెంట్ పెట్టిరు? ఎవరన్నా ఏం మాట్లాడుతారు సార్ మీరు అని చెప్పి జర ఇప్పుడైనా పెట్టురి. ఇట్లాంటి వాళ్ళకు కొంచెం సిగ్గు వస్తుంది, నిజంగా చెప్తున్నా. సరే, ఎంపీ అయితే తర్వాత, కానీ రెస్పెక్ట్ ఇద్దాం. ఎప్పుడు తెలంగాణ ప్రజలకే కావచ్చు, ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరిగినప్పుడు స్పందించాల. ఫస్ట్ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే ఫస్ట్ స్పందించాలి. ఇట్లా కాదు, ఇట్లా స్పందించడం వాళ్ళకు మనకు రెస్పెక్ట్ ఇస్తే అవసరమే లేదు. సరే, కేసులు అయితే కానీ చూద్దాం, కానీ ఇంకేం మాట్లాడండి ఒకసారి చూద్దాం. సార్ మంచి గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు మనకు, చూద్దాం ఒకసారి. నిన్న మొన్న బీజేపీ పార్టీ అంటున్నా, ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ చూడాలని చెప్తున్నాం. 3 మంత్రులు, 3 ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీకు అందరికీ తెలుసు. పేర్లు చెప్పం, ఈ సమస్య రాగానే పేర్లు చెప్పం, కానీ సస్పెండ్ చేయాలా, మళ్ళీ చేయాలా, పోస్టులు సిద్ధం చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అది వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ, మెల్లగా క్రమశిక్షణ. ఊరికి ఆ పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పేవాళ్ళు ఎక్కువైంది. దృష్టం ఏంటంటే ఈడ మళ్ళా పప్పుల కాలేసిండి సార్. సరే, నువ్వు అమ్మాయికి ఎట్లా న్యాయం చేయవు, మీ ప్రభుత్వం న్యాయం చేయదు, మీరు న్యాయం చేయరు, మాకు అర్థమైపోయింది. కానీ ఇంకో సొల్లు ఏం రాసిండంటే, బీజేపీలో వేస్తున్నాడు కుట్ర. నీకెందుకు సార్? నాకు అర్థం కాదు. సరే, అది బీజేపీ పంచాయతీ అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కాదు తన్నుకుంటారు. మధ్యలో మీకెందుకు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మా తెలంగాణకు ఏం చేస్తున్నారు? ఇది మాట్లాడాలా మీరు? ఈ బీజేపీల గురించి ప్రతిసారి మీకెందుకు? బీఆర్ఎస్ల గురించి మీకెందుకు? అంటే బీజేపీల గురించి మీరేమన్నా జోడెడ్ల బండ్లా?
బండికి ఒక సైడు ఎద్దు ఉంటుంది, ఇంకో సైడు ఎద్దు లేకపోతే ఇట్లా 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 ఊపుతుంది అన్నమాట అది. అంటే జోడెడ్ల బండా మీరు? బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కొట్లాడుతున్నారు, బండి సంజయ్ని దింపాలని కొట్లాడుతారు. ఎస్, దింపాలే. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేస్తే రాజకీయ నాయకుడిని దింపుతేనే రేపు పొద్దున ఇంకో రాజకీయ నాయకుడు కొడుకు తప్పు చేయాలంటేనే భయపడతాడు. అంటారు కదా, డబ్బు లేనోనికి ఏమంటారు, రే ఏమ్రా ఏం పెంచినవరా నీ కొడుకుని గిట్లేమేస్తావురా, ఫస్ట్ నిన్ను అన్నారా అంటారు కదా. మరి ఇక్కడ ఏం పోయింది అంటే అధికారం ఉన్నోనికి ఒకలాగనా? ఊర్లో చెప్తారు, పెద్ద పెద్ద మనుషులు తీర్పు చెప్తారు, ఏం పెంచినవే నీ కొడుకును, ఫస్ట్ నిన్ను అన్నాలే. మరి ఇక్కడ ఎవరిని అన్నాలే? నువ్వెందుకు కొట్లాడుతున్నావు బీజేపీల గురించి నాకు అర్థం కాదు. ఆహా, నరేంద్ర మోడీ వచ్చి మీ సార్ని అన్నాడు కదా, మేరా సాత్ జోడో అని. ఇది మనసులో పెట్టుకున్నట్టున్నారు మీరు అందరూ. పోరా అదురు మరి పని చేయది, ఆ కాంగ్రెస్ కండవ తీసేసి ఆయన ఆ బీజేపీ కండవ కప్పుకోరు అందరూ. 2028లో 29లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కప్పుకోరి ఆయనత. లేకుంటే ఒక పక్క బీజేపీ కండవ వేసుకోరు, ఒక పక్క కాంగ్రెస్ కండవ వేసుకోరి. ఇక్కడ నేర్చుకున్నారయ్యా రాజకీయాలు, నాకు అర్థం కాదు. ఏడవుతుంది తెలంగాణ. మీరు ఎవరి గురించి మాట్లాడాలో మైక్ ఇస్తే ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తుంది, లేకుంటే ఆ అమ్మాయికి మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆ అమ్మాయికి మా రేవంత్ రెడ్డి గారు అండగా ఉండి వానికి శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది, వానికి శిక్ష పెద్ద ఎత్తున ఏత్తామని చెప్పి చెప్పకుండా పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు. ఉండాలి అలాంటి ప్లేస్లో మీ బిడ్డ ఉంటే తెలుస్తుంది బాధ కదా. అంత పెద్ద మంత్రి హోదాలో ఉండి చిలక పలుకులు వలుకుతారు సార్ మీరు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజలారా జర్రా అర్థం చేసుకోవాలి. మీ ప్రభుత్వం ఎట్లాగూ తెలంగాణ ప్రజలకు ఏం చేయదు. నిజంగా వాస్తవం చెప్తున్నా. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయదని చెప్పి ఏ తెలంగాణ ముద్దు బిడ్డని అడిగినా చెప్తున్నారు ఇవాళ రేపు. జర్రా ఈ అమ్మాయి విషయంలో, ఈ ఆడబిడ్డ విషయంలో ఒక అడుగు ముందుకేసి ఒక ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా జర్రా తప్పు చేసినోనికి శిక్ష పడాలి అని చెప్పి మీరు కూడా సైతం ముందుకు వస్తే కొంచెం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం మాకు నమ్మకం కలుగుతుంది. అయ్యా దొరా, మీరిద్దరు జోడెడ్ల బండి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మీరు జోడెడ్ల బండి కాదు, మాకు తప్పు చేస్తే ఎవడైనా శిక్షిస్తామని చెప్పి నిరూపించండి. యావత్ తెలంగాణ ప్రజలకి మీరు ఏం చేయలేరని అర్థమైపోయింది మీ ప్రభుత్వం. ఇప్పుడైనా దయచేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మన బండి సంజయ్ గారు, మా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నాం. ఇది బండి సంజయ్ గారు పాపం వాళ్ళను బెదిరించడం స్టార్ట్ చేసిండట. మరి 9 రోజులు ఎక్కడో దాపెట్టుకొని వచ్చి ఇప్పుడు ఉట్టి ఫోన్ ఇచ్చారట సిమ్ము లేకుండా. సిమ్ము లేకుండా ఇక ఏడుంటాయి ఆధారాలు, ఎక్కడుంటాయి? ఇక అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్కు మసి ఊసి మారేడుకాయ వేసి ఆ కేసును చిన్నగా తీసుకుపోయి ఆ ఎలక పొక్కలు నూకుతారు. ఇక కథం అయిపోయింది. ఇక ఆ అమ్మాయికి న్యాయం జరగదు. మళ్ళీ ఎవరో ఒక మహిళా సంఘాలే కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియానే కావచ్చు, తెలంగాణ ముద్దు బిడ్డలు అందరూ ఒకసారి రోడ్డుపైకి వచ్చి మళ్ళీ ధర్నాలు ఇవన్నీ రాస్తారోకోలు చేస్తేనే ఆ అబ్బాయికి శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు కూడా కామెంట్ పెట్టుర్రి. ఇగో ఈ పెద్ద సారు మాటలకు, లేకుంటే నేను చెప్పే మాటలకు